హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఇవాల్టి టాపిక్ ఏం లేదండి. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. సో, ఇవాల్టి టాపిక్ ఏం లేదండి. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఇవాల్టి టాపిక్ మన ఉగాది పండుగ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు అంటే మరి ఉగాది రోజే అమావాస్య కూడా వచ్చింది. మరి దేవుడి పటాల శుభ్రత, అలాగే దేవుడి పూజా విధానము, నేను మామూలుగా ఏం ఫాలో అవుతున్నానో పెద్దవాళ్ళ నుండి చెప్పింది విని మీతో షేర్ చేసుకుందాము అనుకున్నానండి. అందుకోసమే చేస్తున్న వీడియో. ష్యూర్‌గా చాలా మందికి ఉపయోగపడుతుంది. మామూలుగా నేను నా ఇంట్లో ఫాలో అయ్యే పద్ధతి చెప్తానండి. మంగళవారాలు, శుక్రవారాలు మినహాయించి మిగతా రోజుల్లో నేను క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. లేదా ఎప్పుడన్నా నాకు వీలు కాలేదు అంటే మా మెయిడ్ హెల్ప్ తోటి క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సో, అది మీ ఇంట్రెస్ట్‌ని బట్టి మీరు ఏ రోజనేది మీరు ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు. అది పక్కన పెట్టేస్తే రోజువారీ మినిమమ్ బేసిక్ క్లీనింగ్ అనేది ఒకటుంటుందండి. ఏంటవి? ముందు రోజు పెట్టిన పూలు తీసేయాలి. సో, చాలామందికి డౌట్ ఉంటుంది. పటాల మీద పెట్టిన పూలు ఎక్కడ వేయాలి? కొంతమంది డైరెక్ట్ డస్ట్‌బిన్స్‌లో వేసేస్తుంటారు. కొంతమంది కవర్స్‌లో పెట్టి చుట్టి డస్ట్‌బిన్‌లో వేస్తారు. సో, కొంతమంది చెట్లు మొదట్లో కొంతమంది కాదు చాలామంది చెట్లు మొదట్లో వేసేస్తూ ఉంటారండి. ఇది కరెక్ట్ పని. చెట్లు మొదట్లోనే వేయాలి. కానీ ఆ చెట్టు మొదట్లో వేసే ముందు నేను ఫాలో అయ్యేది ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. పూలన్నీ తీసేసేయండి పటాల మీద నుండి. చక్కగా చేతి నిండా తీసుకోండి. చక్కగా ఇలా కళ్ళకద్దుకుని ఒక్కసారి వాసన చూసి మనస్ఫూర్తిగా మీ తల మీద ఆ పూలని అలా పెట్టుకొని అప్పుడు తీసుకెళ్ళి చెట్లలో వేయండి. అప్పుడు ఏమవుతుంది దాని అర్థం ఏంటి? దేవుడి దగ్గర నుంచి మనం దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తున్నాము అని అర్థం అనమాట. నాకు తెలిసిన మా ఆంటీ చెప్పారండి. ఆ రోజు నుండి కూడా నేను ఫాలో అవుతున్నాను. ఇకపోతే మనం రెగ్యులర్‌గా ఒక చిన్ని గ్లాస్‌లో వాటర్ పెడతాము. లేదంటే మిల్క్ లాంటిది పెడతాము. పాలు గనక నైవేద్యంగా పెట్టే అలవాటు ఉంటే గనక మీకు పొద్దున పూట మిల్క్‌ని పెడితే అది ఆఫ్టర్‌నూన్ టీలోనో లేకపోతే మాక్సిమం ఈవినింగ్ కాఫీ వరకు దాన్ని తీసుకొని యూజ్ చేసేసేయండి. అంటే పిల్లలకి పెట్టడమో, మీరు తీసుకోవడమో చేసేసేయండి. లేదు పొరపాటున మర్చిపోయారు, పాలు తీసుకోవడానికి వీలుగా లేవు అంటే చెట్టు మొదట్లో పోసేసేయండి. ఎవరు తొక్కని చోట. ఇకపోతే ప్రసాదాల బౌల్స్ అవి క్లీన్ చేసుకుంటాము. అండ్ ఈ ఒత్తులు, దీపారాధన కుందులు అవి ముందు రోజు వాటిల్లో పెట్టం సహజంగా అయితే. తీసేసి క్లీన్ చేసుకొని ఫ్రెష్ కుందులు, ఫ్రెష్ ఆయిల్, ఫ్రెష్ ఒత్తులు యేసుకొని దీపారాధన చేసుకుంటాం. అది నా లైక్ డైలీ రొటీన్‌లో భాగమండి. ఇకపోతేనండి పటాలకి బొట్లు వారంలో ఒకసారి పెట్టొచ్చా? నెలలో ఒకసారి పెట్టొచ్చా? అనే డౌట్ ఉంటుంది. నాకు నిన్న మొన్నటి వరకు కూడా నాకు ఆ డౌట్ అండి. మా మమ్మీతోటి వాదిస్తూ ఉండేదాన్ని. మమ్మీ ఎవ్రీ అమావాస్య, ఎవ్రీ పౌర్ణమి లేదంటే ఎవ్రీ వెడ్నెస్‌డే అలా. సో, మా మదర్ నాకు చెప్పింది ఏంటంటే, ఎవ్రీ అమావాస్య అంటే న్యూ మూన్ కదా! అయిపోయిన వెంటనే శుభ్రంగా పటాలన్నీ తుడుచుకొని పెట్టుకోమ్మా. అండ్ దెన్ మధ్యలో పౌర్ణమి వస్తుంది. అంటే ఎవ్రీ 15 డేస్‌కి ఒకసారి దేవుడి రూమ్ అనేది క్లీన్ చేసుకో. సో, లేదు నీకు గుర్తుండట్లేదు అమావాస్య, పౌర్ణమి చూసుకోవడం అంటే వారంలో నెలలో వచ్చే బుధవారాలు ఆర్ శనివారాలు పెట్టుకో. ఈ బుధవారం శుభ్రంగా క్లీన్ చేస్తే పటాలన్నీ బొట్లు పెట్టి నెక్స్ట్ వెడ్నెస్‌డే మినహాయించి మళ్ళా నెక్స్ట్ వెడ్నెస్‌డే అలా గుర్తు పెట్టుకుని నెలలో కనీసం 2 సార్లు దేవుడి పటాలకున్న బొట్లని మార్చాలి అని చెప్పారండి. ప్రస్తుతానికి నేను ఫాలో అవుతున్న పద్ధతి అదే. ఇకపోతేనండి ఒకటి గుర్తొచ్చింది సడెన్‌గా నాకు ఈ టాపిక్ మీద. ఈ పటాలకు బొట్లు కూడా అండి నేను కొంతమందిని గమనిస్తూ ఉంటాను. నేనెవరిని తప్పు ఆర్ రైట్ అని చెప్పడానికి లేనండి ఇక్కడ. సో, ఇక్కడ నుండి మొదలుపెట్టి పటాలకి ఆ దండ వరకు వరుసగా బొట్లు పెట్టేస్తూ ఉంటారు. ఇక్కడ పెడతారు నుదుటిన అమ్మవారికి ఆర్ స్వామివారికి. అండ్ దెన్ ప్రతి చోట అండి అంటే మెయిన్ ఆయన రూపం కంటే కూడా డామినేషన్ అంతా బొట్ల మీద కనిపిస్తూ ఉంటుందనమాట. అంతలా ఎక్కువ పెట్టినప్పుడు ఏమవుతుందంటే రోజువారీ ఇదిలో అంటే కొంతమంది ఎవ్రీడే కూడా పెడుతూ ఉంటారు. ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ మీకు 1-1 ½ అవర్స్ టైం పూజ రూమ్‌లోనే కూర్చొని క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉండాల్సొస్తుంది. అండ్ నేను పర్సనల్‌గా అయితే స్వామికి అసలు ఉక్కిరిబిక్కిరి అయిపోతారేమో అన్ని బొట్లు పెట్టేసి అంతా నింపేస్తే అని అనిపిస్తుందండి. మరి మీరు మీ ఇంట్లో ఫాలో అయ్యే పద్ధతి నాకు తెలీదు. నేను నా పద్ధతయితే స్వామి రూపం, అమ్మవారి రూపం కనిపిచ్చాలండి. మనం ఫీల్ అవ్వాలి. వాళ్ళక్కడ ఎదురుగుండా కూర్చున్నారు. మనల్ని నవ్వుతూ చూస్తున్నారు అని. సో, నేను ఫాలో అయ్యేదేంటంటే ఫస్ట్ బేసిక్‌గా నుదుటిన పెడతానండి. తర్వాత మనకు ఆశీర్వాదం ఇస్తూ ఉన్న చేతికి అండ్ దెన్ పాదాలు. సో, మెయిన్ అండ్ దెన్ వారి వారి వాహనాలు గనక ఉంటే నందీశ్వరుడు అలాగే అదే ఫ్రేమ్‌లో ఉంటే వాళ్ళకి కొంచెం చిన్న చిన్నగా అలా పెట్టుకోవచ్చు. అంతేగాని కంప్లీట్‌గా పటాలన్నీ కూడా బొట్లు పెట్టి అలా నింపేస్తున్నాము అంటే కనుక ఆలోచించండి. మీ మనసుకి యాహ్! కదా! అనిపిస్తే మాత్రం నేను చేసినట్టు చేయండి. మీకు కూడా చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది పూజ చేసుకునేటప్పుడు. అంతే కాదండి ఇదివరకండి ప్రసాదం అంటే చాలా ప్రీషియస్‌గా అబ్బా! దేవుడి ప్రసాదం వచ్చింది అన్నట్టుండేది. ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే టెంపుల్స్‌కి ఎక్కువ విజిట్స్ అయిపోయింది. ఆఫ్‌కోర్స్ ఒకందుకు మంచిదే.
బట్ ఎవ్రీ డే ఆర్ డే టు డే, ఆల్టర్‌నేట్ డే ఏదో ఒక రకమైన ప్రసాదం అనమాట. దయచేసి నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నానండి. తెచ్చిన రోజే వెంటనే తినేసేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్టేసేయండి. పంచేసేయండి ఏమన్నా ఎక్స్‌ట్రా ఉంటే. దాన్ని మళ్ళా ఫ్రిడ్జ్‌లకి ఎక్కిచ్చా, ఒక వారం తర్వాత ఊరెళ్తాం గదా! మా అత్తయ్యకివ్వచ్చు, మా పిన్నికివ్వచ్చు, లేకపోతే మా చెల్లికిస్తాను. ఇలా స్టోరేజ్ అనేది చేయమాకండి. దట్స్ నాట్ కరెక్ట్. వీలైనంత తొందరగా ప్రసాదాన్ని ఫినిష్ చేసేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక్కటండి, నాకు అస్సలు ఇష్టం లేని థింగ్ ఏంటంటే, ఎవరు ఏ గుడికెళ్ళినా సరే ఇంత సైజ్ నుండి అంతంత సైజ్ వరకు ఫోటో ఫ్రేమ్స్ తెచ్చి గిఫ్ట్స్‌గా ఇచ్చేస్తూ ఉంటారు. ఏం చేస్తాము, మన ఇంట్లో ఆల్రెడీ వినాయకుడి ఫోటో ఉంటుంది. ఆల్రెడీ ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుంది. మళ్ళా దీన్ని సెకండ్ ఫోటో కింద పెడితే ఏమవుతుంది, రోజు మళ్ళీ ఆయనకి పూజ చేయాలి, పువ్వు పెట్టాలి, బొట్టు పెట్టాలి, నైవేద్యం, ప్రసాదం ఎవ్రీథింగ్. ఎందుకంటే తెచ్చి అలా వదిలేయలేం కదా! మరి ఆ ఫోటోస్ ఏం చేయాలి అనేది పెద్ద క్వెషన్ మార్క్ అనమాట. పోనీ తేవద్దు అని చెప్తేనేమో ఫీల్ అవుతారేమో అని అదొక భయము. సో, ఏమి అర్థం గాని ఇదిగా ఉంటుంది ఒక్కొక్కసారి. నేనండి ఈ మధ్య కొంచెం క్లోజ్ గ్రూప్ ఎవరైనా ఎళ్తుంటే, ప్లీజ్ దయచేసి నాకు చక్కగా కొంచెం కుంకుమ తెచ్చిపెట్టమ్మా, కొంచెం ప్రసాదం ఇవ్వు, ఫోటోగ్రాఫ్స్ ఫ్రేమ్స్ మటుకు తేవద్దు. అంటిల్ అండ్ అన్‌లెస్ నాకు ఆ ఫ్రేమ్ నా దగ్గర లేదు అంటే తప్పితే నేను అడగట్లేదండి. ఓపెన్‌గా చెప్పేస్తున్నాను. సో దట్ మనకి తీసుకొచ్చిన తర్వాత ఇబ్బందికరంగా మనం ఏదైనా గూట్లో పెట్టడమో, లేదంటే సెపరేట్‌గా పెట్టేయడమో చేస్తే మనకి లోపల ఒక గిల్ట్ ఉండిపోతుంది. నాట్ కరెక్ట్ కదా! ఇలాంటి పరిస్థితుల్లో అండి చాలా అంటే చాలా గిల్టీగా ఉంటుంది. లోపల పీకేస్తూ ఉంటుంది. అబ్బా! స్వామిని వద్దన్నానేంటి అని చెప్పి. కానీ తీసుకొచ్చిన తర్వాత మనం వారికి చేయాల్సిన ప్రాసెస్ అంతా చేయకపోతే కూడా అది కరెక్ట్ కాదు కదా! అందుకని మనసుని రాయి చేసుకొని మరీ చెప్పేస్తున్నామండి. కజిన్స్ అయినా, క్లోజ్ పీపుల్ అయినా, ఫ్రెండ్స్ అయినా, సిస్టర్స్ అయినా ఎళ్తే ఎలా అయిపోయిందంటే పరిస్థితి, నా కోసం కూడా ప్రే చెయ్యి, నా పిల్లల కోసం ప్రే చెయ్యి, అండ్ కొంచెం ప్రసాదం తెచ్చిపెట్టు, మరి ఇంతింత కూడా అవసరం లేదు అని చెప్పే సిట్యుయేషన్స్ వచ్చేసాయన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఇష్టం కొద్దీ పాపం తెస్తారు. వాళ్ళ తప్పేం లేదు. మనం దాన్ని కరెక్ట్‌గా వినియోగించలేదు అంటే ఆ పాపం మనకే వస్తుందండి. అది నాకిష్టం లేదు. అండ్ మీలో ఎంతమందికి ఈ అలవాటుందో నాకు తెలీదండి. నేను మాత్రం టెంపుల్‌కి వెళ్తే ఖచ్చితంగా నా చుట్టూ ఉన్న నా క్రౌడ్, ఫస్ట్ ఆబ్వియస్‌లీ నా ఫ్యామిలీ, అండ్ దెన్ నా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ, కజిన్స్ అందరూ, అండ్ దెన్ నా కజిన్స్. ఇంచుమించు కళ్ళు మూసుకుంటే నా మనసుకు దగ్గరైన వాళ్ళందరూ, నాకు కనిపించిన వాళ్ళందరూ బావుండాలి అని ఒక్క క్షణం అనుకుంటానండి. అంత టైం లేదు, ఏదైనా రషీగా ఉంది టెంపుల్ ఇలా తోసేస్తున్నారంటే, స్వామి అందరూ బావుండాలి తండ్రి, అందులో నేనుండాలి అనే ఒక్క లైన్ అయితే అనుకుంటూ ఉంటాను. మీలో చాలా మందికి ఉండే ఉంటుంది కదా ఈ అలవాటు. దట్స్ రియల్లీ నైస్. అలవాటు లేదు అంటే ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి. చాలా మనసుకి హాయిగా ఉంటుంది. ఒకళ్ళ కోసం మనం దండం పెట్టుకున్న తృప్తండి అది నెక్స్ట్ లెవెల్ అంతే. ఏవండోయ్! ఈ ప్రసాదాలు, అదర్‌వైజ్ ఈ ఫోటో ఫ్రేమ్స్ అవి పక్కన పెట్టేస్తానండి. ఈ బుక్స్, స్వామివారి స్తోత్రాలు, అష్టోత్రాలుకి సంబంధించిన బుక్స్, పోనీ ఆ టెంపుల్‌కి సంబంధించిన చరిత్ర అయితే ఓకే, ఫైన్, మనకి తెలీదు కదా! మాక్సిమం తెలిసే ఉంటుంది. తెలియని టెంపుల్ చరిత్ర అయితే ఒక రకంగా ఓకే, చదువుకోవచ్చు, పిల్లలకి చెప్పొచ్చు, ఫైన్. చక్కగా పెట్టుకోవచ్చు పక్కన. అదే ఆల్రెడీ ఉన్న బుక్స్ రిపీటెడ్‌గా వస్తూ ఉంటే అప్పుడేం చేయాలి? సో, నేనేం చేస్తానంటే, సపోజ్ బాబా గారిది ఏదైనా వచ్చిందనుకోండి, థర్స్‌డే రోజు టెంపుల్‌కి వెళ్ళినప్పుడు అవన్నీ గ్యాదర్ చేసి నీట్‌గా తీసుకెళ్ళి, చక్కగా ప్రదక్షిణలు చేసిన తర్వాత అక్కడున్న గ్రూప్‌ని అడిగి, "ఏవండీ మీకిష్టమేనా? మీకిది కావాలా?" అని పొలైట్‌గా అడిగి ఇచ్చేస్తూ ఉంటాననమాట. ఒక రకంగా అది మంచి పద్ధతి. మీరు కూడా అలా ఇబ్బంది పడుతూ ఉంటే ఇది ఫాలో అవ్వండి. సో, ఫర్ ఎగ్జాంపుల్, మనం గనక అలా పంచలేదనుకోండి బుక్స్, నెక్స్ట్ జరిగేదేంటనుకుంటున్నారు? అన్నీ తీసుకెళ్ళి దేవుడి గుట్లో పెట్టేస్తాం. ఎంత పెద్దగా ఉన్నా కూడా అండి దేవుడి రూము, నాకైతే మీరు నమ్మరు, ఇంత సైజ్ నుండి అంత సైజ్ దేవుడి రూమ్ వరకు దేవుడి దయ వల్ల నా లైఫ్ స్టైల్‌లో పెరిగింది దేవుడి గది సైజయితే. అయినా కూడా నిండుగా నిండిపోయేలా ఉంటుంది ఒక్కొక్కసారి బుక్స్ తోటి. ఇదేనండి, అందరూ ఇచ్చిన కుంకుమలు, అందరూ ఇచ్చిన దేవుడి ఐడిల్స్, అలా అలా వాటితోటి దానివల్ల ఏమవుతుందో తెలుసా గైస్? ఆ బుక్స్ అన్నీ కూడా దుమ్ము పట్టిపోయి ఉంటాయి. అది చాలా నెగటివిటీ అనమాట. దేవుడి రూమ్‌లో నెగెటివ్ ఎనర్జీ. మనం ఎంత క్లీన్ చేస్తూ ఉన్నా కూడా నెక్స్ట్ క్లీనింగ్ టైమ్‌కి ఆ లైట్‌గా ఒక పొరలాగా ఉంటుంది దుమ్మొచ్చేసి. విచ్ ఈస్ లైక్, అబ్బా! ఏంటి ఇలా ఉంది అని. సో, ఇవన్నీ కూడా, వీటి నుండి మనం తప్పించుకోవాలి అంటే నేను చెప్పిన మార్గమే కరెక్ట్ అండి. టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి, శివుడికి సంబంధించిన బుక్ అనుకోండి, ఆ శివయ్యకి చక్కగా శివాలయంకి వెళ్ళి ఎవరినైనా రిక్వెస్ట్ చేసి, మీకు కావాలా అండి? మీ దగ్గర ఇది ఉందా? లేదు అంటే మహాపుణ్యంగా ఫీల్ అయ్యి ఇచ్చేసేయండి. సో థాట్ మీ ఇంట్లో కూడా బుక్స్ పేరకుండా ఉంటాయి. అండ్ ఇంకొకటండి, దేవుడి ఫోటోస్, ఫ్రేమ్స్, ఒకటి ఫ్రేమ్ ఇంకొక ఫ్రేమ్‌కి ఆనుకుని ఉండకూడదు. ఇది మరి ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. అండ్ ఒక ఫ్రేమ్ ఇంకొక ఫ్రేమ్ అట్లా ఎదురు బెదురు కూడా ఉండకూడదండి. అది చిన్నగా ఉంటే గనక మీ దేవుడి రూము కొన్నే పెట్టుకోండి. అన్నీ ఇన్నిన్నిన్ని నింపనవసరం లేదు. కొన్ని పెట్టుకోండి. అండ్ మేక్ ష్యూర్ ఒక ఫ్రేమ్ ఇంకొక ఫ్రేమ్‌కి టచ్ కాకుండా ఉండాలి. ఒక ఫ్రేమ్ ఇంకొక ఫ్రేమ్‌కి అపోజిట్‌లో ఉండకూడదు.
అయితే అండి, ఈ ఫోటో ఫ్రేమ్స్ భగవంతుడివి, అలాగే ఫోటో విగ్రహాలండి. చిన్న చిన్న శివలింగాలుంటాయి. చిన్న చిన్న ఇప్పుడు నా దగ్గరే ఒక చిన్న హనుమాన్ విగ్రహం ఉందండి. ఇలా చక్కగా క్యూట్‌గా నమస్తే పెడుతూ ఉంటారు స్వామి. సో, చిన్న వినాయకుడి విగ్రహాలవి ఉంటాయి. సో, విగ్రహాలున్న చోట ఖచ్చితంగా ఒక్కళ్ళు ఇన్ ద ఫ్యామిలీ నిత్యం వాళ్ళకి అభిషేకం, నివేదన, ప్రసాదము, పూజ అనేది పర్ఫెక్ట్‌గా చేయాలండి. సో, లేదు ఫ్రేమ్ రూపంగా ఉంటే మీరేమైనా హడావుడిగా మీ లైఫ్ స్టైల్ గనక ఉంటే ఒక్క మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని వెళ్ళిపోయినా ఆ స్వామి కరుణిస్తారు. కానీ ఈ ఐడల్స్ ఫామ్‌లో ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఊరు వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్‌గా ఉంటాము, చేస్తాము. ఏదైనా అనుకోకుండా అనుకోని పరిస్థితులు లేదంటే మైలొచ్చింది ఇంట్లో, మేము చేయలేము, ఊరు వెళ్తే ఏంటి అనుకునే వాళ్ళకండి నా కజిన్ చెప్పింది నాకు. ఇది మరి వాళ్ళు ఫాలో అవుతారంట. ఒక చిన్న బౌల్‌లో బియ్యం తీసుకొని, ఆ బియ్యంలో గనక ఆ విగ్రహాన్ని పెట్టేస్తే అట్‌లీస్ట్ సగం వరకు అన్నా సరే ఆ ఐడల్ మునిగితే దోషం ఉండదంటండి. అది ఒకసారి మీరు కూడా మీ పెద్దవాళ్ళని లేదంటే టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు పంతుళ్ళని అడగండి. ఇంట్లో విగ్రహం ఉంటే ఏంటి అని. నేను ఫాలో అయ్యే రెమెడీ అండి. నాకు తెలిసిన రెమెడీ ఇది. సో, ఇది కూడా మీతో షేర్ చేసుకుందామని జస్ట్ పాయింట్ గుర్తొచ్చింది చెప్తున్నా. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ విగ్రహం పెట్టకుండా ఉంటేనే ఒక రకంగా మంచిదేమో అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే పెట్టాము అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. నేను నా లైఫ్ స్టైల్‌లో నాకు జరిగిందే చెప్తాను. నేను మొదట్లో తెలియక చిన్నతనంలో పెళ్ళైన కొత్తల్లో ఎవ్వరు ఏమి ఇచ్చినా సరే అలా ఫ్రేమ్ చేసి పెట్టేసేదాన్నండి. ఇట్లా ఊరెళ్ళేటప్పుడు ఇలా టిప్స్ అడిగి ఫాలో అయ్యి పెట్టడం అట్లా. తర్వాత తర్వాత ఇంకెలా అయిపోయిందంటే అన్ని విగ్రహాలు తీసుకెళ్ళి ఒక హాల్‌లో ఒక చోట పెట్టి నిత్యం అంటే ట్యూస్‌డేస్, ఫ్రైడేస్ ఇట్లా ధూప్ ఇంట్లో సాంబ్రాణి వేసినప్పుడు ఆ పొగ కూడా చూపిస్తూ స్వామి ఏమి అనుకోద్దయ్యా దేవుడి రూమ్‌లో ఉంచలేకపోతున్నాను నిన్ను. అందరిని ఇక్కడ పెట్టా ఫర్ ఎగ్జాంపుల్ మనం వెండివి కూడా అంతే కదండీ! బంగారం, వెండితో చేసినయి కూడా పండగలప్పుడు తీసుకుంటాము. ఆవు పాలతో కడిగేసేసి మళ్ళా పూజ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి లాకర్స్‌లో పెట్టుకొని మళ్ళీ పెట్టుకుంటాం గదా! అలా చేయాల్సిన పరిస్థితనమాట. నాకే పర్సనల్‌గా అలా అవుతోంది. సో, నేనిచ్చే సలహా ఏంటంటే నాకంటే చిన్న పిల్లలకైతే చెప్తున్నానండి. నాకంటే పెద్దవారైతే ఏదన్నా తప్పుగా చెప్తే నన్ను ప్లీజ్ మనస్ఫూర్తిగా మన్నించండి. అండ్ నాకు తెలియజేయండమ్మా. నెక్స్ట్ టైమ్ వీడియోలో నేను కరెక్ట్ చేసుకుంటా ఏదైనా తప్పుగా మాట్లాడితే. సో, అందుకని మీరు మాక్సిమం చాలా చిన్నది బొటనవేలు హైట్ వరకు ఓకే అని అంటారండి. కొంతమంది టెంపుల్స్‌లో పంతులు అలా. బట్ బొటనవేలు దాటి సైజ్ గనక ఉంటే మీరు చాలా ఆలోచించి ఖచ్చితంగా మేము పూజ చేయగలము అనుకుంటేనే పెట్టుకోండి. దాన్నండి ఒక వేప చెట్టు నాటితే ఎలాగో దాన్నలా పోలుస్తారనమాట. విగ్రహాలు పెట్టడాన్ని. ఇప్పుడు వేప చెట్టు చిన్నగా ఉన్నప్పుడండి ముద్దుగా ఉంటుంది. చక్కగా ఇంతింత అయిపోయి పెద్ద మహావృక్షం అయిపోయిన తర్వాత మీరు తీయగలరా? తీయలేరు కదా! అలా అనమాట. సో, ఆలోచించి తీసుకోండి డెసిషన్ అనేది. స్పెషల్లీ దైవ విగ్రహాలు పెట్టాలి అనుకుంటే మాత్రం. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చండి. మరి అక్క మా దేవుడి గది చిన్నగా ఉంది. కానీ మాకు అన్ని దేవుళ్ళ విగ్రహాలు కవర్ ఐ మీన్ విగ్రహాలు అంటున్నాను సారీ అండి. ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కవర్ అవ్వాలి అంటే ఎలా? మీ ఆనవాయితీగా మీ అత్తగారు సైడ్ ఫ్యామిలీ నుండి వాళ్ళెవరినైతే మీ కులదైవం, ఇష్టదైవం, మీ ఫ్యామిలీ గాడ్స్ ఉంటారు కదండీ! వాళ్ళని ఖచ్చితంగా దేవుడి గదిలో పెట్టుకోండి. లేదు ఇంకా ఎక్సెస్‌గా మీకు ఫేవరెట్ గాడ్స్ అవుతూ ఉంటారు లైఫ్ స్టైల్‌లో. సో, వాళ్ళని ఏం చేస్తారంటే నార్త్ సైడ్ గోడలకి పెట్టుకోండి. నార్త్, ఈస్ట్, వెస్ట్. బట్ సౌత్ వాల్‌కి మాత్రం ఓన్లీ పితృదేవతలకి మాత్రమే ఆ ప్లేస్ వదిలేయండి. అంటే చనిపోయిన మన పెద్దవాళ్ళకి మాత్రమే ఆ గోడనమాట. సో, నేను జనరల్‌గా అయితే నార్త్‌కి ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎక్స్‌ట్రా వచ్చిన ఇప్పుడు రాధాకృష్ణులు ఫ్రేమ్స్ ఉంటాయి. భలే అందంగా అనిపిస్తారు. పెద్దగా ఉంటుంది. దేవుడి రూమ్‌లో పట్టట్లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇంకా గోడ మీద పెట్టుకోవాలి. గోడ మీద పెట్టుకొని మీకెప్పుడన్నా రోజు చక్కగా నమస్తే పెట్టుకోండి. అండ్ ఏదైనా అకేషనల్‌గా పండగలు అలా స్పెషల్ డేస్ అప్పుడు చక్కగా పూలు లేదంటే మంచిగా దండేసి అలా డెకరేట్ చేసుకోవచ్చు. మనం నిత్యం చేసే పూజ అండి మనస్ఫూర్తిగా హాయిగా అనిపించాలి. మనం దేవుడి రూమ్‌లోకెళ్ళంగానే పూలన్నీ క్లమ్జీగా ఆ ఎక్సెస్‌గా ఆయిల్ అంతా కారిపోయి గంధం, కుంకుమ అవన్నీ స్పిల్ అయిపోయి అలాగ అనిపిస్తే ఒక్కోసారి బానే ఉంటుంది. ఓకే. చేద్దాం ఇష్టంగా. ఒక్కొక్కసారి మన మనసు, మైండ్ బావుండకపోవచ్చు. లేదంటే లైఫ్ స్టైల్‌లో ఏదైనా బిజీగా ఉండొచ్చు. పిల్లల స్కూల్ మీటింగ్ ఉండొచ్చు. లేకపోతే హస్బెండ్‌తో ఆఫీస్‌కి వెళ్ళాల్సి ఉండొచ్చు. అలాంటి టైంలో అబ్బా! అబ్బా! అన్న ఫీలింగ్ దేవుడి దగ్గర రాకూడదు గైస్. అలా రాకూడదు అంటే లిమిటెడ్‌గా పెట్టుకోండి. ఫ్లవర్స్ అయినా అతి మంచిది కాదు అనేది నా ఉద్దేశం అండి. చక్కగా ఫ్లవర్స్ అయినా కూడా పటానికి ఒక్క పువ్వు మనస్ఫూర్తిగా పెట్టుకుంటే తీయడం కూడా మీకు ఈజీ అవుతుంది. లేదండి చిన్న చిన్న పారిజాత పూల్లాంటియి ఉంటాయి. సన్నజాజి పూల్లాంటియి ఉంటాయి. పండగలప్పుడు అలంకరణ చేసుకుందాం హ్యాపీ. బట్ రెగ్యులర్ ఇదిలో మనం గనక పెడితే ఏమవుతుందో తెలుసా గైస్? అవి ఎండిపోయి, రాలిపోయి పటాల వెనక్కెళ్ళిపోయి ఇరుక్కుంటాయి. మనం ఎంత వరకు తీస్తామో అంతే తీస్తాం. బట్ మల్లం అనేది వెనకాల ఇరుక్కుపోయి ఉంటుంది. విచ్ ఈస్ అగైన్ ఎ నెగెటివ్ ఎనర్జీ. అలా అవ్వకుండా ఉండాలి అంటే రోజువారీ ఇదిలో ఈజీగా మనసుకి హాయిగా నెక్స్ట్ డే దేవుడి గదిలోకి వెళ్ళినా కూడా అయిపోతుంది. ఒక 5, 10 మినిట్స్‌లో అన్నట్టుగా ఉండాలండి. నా ఉద్దేశ్యం దేవుడి గదిలో ఎక్కువ స్పెండ్ చేస్తే తప్పేంటి అనే క్వెషన్ రావచ్చు. ఖచ్చితంగా మీ
మీ వీలుని బట్టండి. మీకు 1 అవర్ టైం కేటాయించగలను నేను అంటే హ్యాపీగా చేసుకోండి. తప్పేమీ లేదు. బట్ ఇప్పుడున్న బిజీ పీపుల్, జాబ్ చేసే పీపుల్‌కైతే అది వీలవ్వదు కాబట్టి ఆ పర్టిక్యులర్ కేటగిరీకి చెప్తున్నానండి. ఒక్క పువ్వు పెట్టినా దేవుడు మనస్ఫూర్తిగా స్వీకరిస్తారండి. మన మనసు ముఖ్యం ఆయనకి. మనం ఎంత నిష్టతో ఉన్నాము, ఎంత మంచి మనసుతో ఉన్నాము అనేదే ఆయన చూస్తారు. ఓవరాల్‌గా నేను చెప్పేది ఒకటేనండి. దేవుడి గది అనేది చాలా అంటే చాలా నీట్‌గా ఉండాలి. ఎక్కడ ముందు రోజు పెట్టిన సాంబ్రాణి కడ్డి, విభూతి కూడా అప్పుడప్పుడు కనిపీదు మనకి. అక్కడ స్పిల్ అయిపోయి ఉంటుంది. అలా లేకుండా ఎప్పుడు నీట్‌గా శుభ్రంగా ఉంటే అక్కడున్న పటాలు కూడా ప్రశాంతంగా మనకి కనిపిస్తాయి. మన మనసుకి కూడా హాయిగా ఉంటుంది. సో, ఎవ్రీడే ఇదిలో క్లమ్జీనెస్ ఎక్కువ పెంచుకోకుండా మనం లిమిటెడ్‌గా పెట్టుకునేవన్నీ కూడా పెట్టుకొని నీట్‌గా ఉంచుకుంటే మనకి కూడా హాయిగా ఉంటుంది. అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇందాక స్టార్టింగ్‌లో చెప్పాను కదండీ! మీ దేవుడి గది శుభ్రం అనేది మంగళవారం లేదా శుక్రవారం అయితే టచ్ చేయకండి. అమావాస్య, పౌర్ణమి రోజు ఖచ్చితంగా చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఇప్పుడు మరి ఉగాది అమావాస్య రోజే వస్తుంది కాబట్టి అదే రోజు శుభ్రం చేయాలి, అన్నీ చేయాలి అంటే అవ్వదు కదా! సో, ముందు రోజు మంగళ, శుక్రవారాలు రాకుండా ఉంటే హ్యాపీగా క్లీన్ చేసుకొని, హ్యాపీగా ఉగాది అనేది మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోండి. మరి వీడియో నచ్చిందా? ఇలాంటి రెగ్యులర్‌గా వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. జెన్యూన్‌గా నా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. సరేనా? ఉంటాను మరి. నమస్తే.